కేపీహెచ్బీ డివిజన్ అస్తిత్వాన్ని కాపాడుతూ కేపీహెచ్బీలోని గాంధీ విగ్రహం వద్ద కాలనీ వాసులు శాంతియుత నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో కూకట్పల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. కేపీహెచ్బీ డివిజన్ను 3 ముక్కలుగా చేయటం మంచిది కాదని ఆయన అన్నారు. సమస్యలు వస్తే ఏ కార్పొరేటర్ దగ్గరికి వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. కేపీహెచ్బీ రోడ్డు నెంబర్ 1 నుంచి జేఎన్టీయూ వరకు, జేఎన్టీయూ నుండి పూర్తి ఫేజ్ వరకు ఒక డివిజన్ గా మార్చాలని డిమాండ్ చేశారు. అలాగే జేఎన్టీయూ నుండి కల్వరీ టెంపుల్ వరకు కేపీహెచ్బీ డివిజన్ 2 గా మార్చాలని అన్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ హెచ్చరించారు. జీహెచ్ఎంసీ పునర్విభజనలో భాగంగా కేపీహెచ్బీ కాలనీని 3 ముక్కలుగా విభజించి కేపీహెచ్బీ కాలనీ అస్తిత్వాన్ని దెబ్బతీశారు. దానికి నిరసనగా మేమందరం కేపీహెచ్బీ కాలనీ వాసులందరం కూడా ఈ రోజున కేపీహెచ్బీ కాలనీ రోడ్డు నెంబర్ 1 గాంధీ విగ్రహం దగ్గర శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వ అధికారులకు తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మా యొక్క అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము. మా కేపీహెచ్బీ కాలనీ మొత్తం కూడా 1,00,000 ఓట్లతో నిండినటువంటి కేపీహెచ్బీ కాలనీ ఆసియాలోనే మరి ఈరోజు పెద్ద కాలనీ. అలాంటి కాలనీని 3 ముక్కలు చేసి ఒక సిస్టమ్ లేకుండా మరి చేయడం జరిగింది. అలా కాకుండా హౌసింగ్ బోర్డుని ప్రత్యేకంగా ఒకటే డివిజన్గా అడ్డుపెట్టి మిగతా ఏ అయితే మరి ఎక్స్టెన్షన్ డెవలప్ అవుతూ పోతున్నాయో వాటిని మరి ఇంతకుముందు 114 డివిజన్గా, 115 డివిజన్గా, ఇప్పుడు బాలాజీ నగర్ 115 డివిజన్గా ఇట్లా చేయడం జరిగింది. ఇంతకుముందు 3 అలా కాకుండా హౌసింగ్ బోర్డు ప్రత్యేకంగా ఒకే డివిజన్ చేస్తూ, అట్లాగే వసంత డివిజన్ ఏదైతే ఉందో వసంత నగర్ నుంచి ఇప్పుడు ఎంత ఎక్స్టెన్షన్ డెవలప్ అయింది, ఆ డెవలప్ అయిన ఏరియాని ఒకటి చేస్తూ, అట్లాగే బాలాజీ నగర్ కూడా ఎక్స్టెన్షన్ చాలా అయింది.